అమిత్ షా గారు, జనసేన పార్టీకి సంబంధించిన మనోహర్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు నీకు కూడా కుర్చీ చేసి పక్కన కూర్చోబెట్టారా? ఆంధ్ర వాళ్ళంటే పాకిస్తాను, లేదంటే ఆంధ్ర వాళ్ళ దృష్టిలో తెలంగాణ అంటే పాకిస్తాను, ఇండియా పాకిస్తాన్ లాంటి తెలంగాణ మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత. భయం లేదు, పారిపోరు, నిలబడతారు, జెండా పాతుతారు. తెలంగాణలో ఉన్న యూత్ గురించి అంత మంచిగా చెప్పినప్పుడు నిద్రపోయారా? మరి మా తెలంగాణ యూత్ అని మీరెవర్రా అంటానికి, మా తెలంగాణ యూత్ అని మీరెవర్రా పొగడడానికి అని అప్పుడు ఎందుకు రాలేదు? తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్యన ముఖ్య ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ముఖాముఖి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే అని? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఏం చదువుకుంటా ఆయన మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా, నువ్వు ఆమెనేమో. నీకు తలకాయ ఉందా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్, పవన్ కళ్యాణ్ ఉన్నంత పేరు, ఆయన చదువుకొని ఈ సభలు పెట్టిండు ఆ సభలు పెట్టిండని ఇవాళ ఒక 10 రూపాయలు వస్తాయనే సరికి వీళ్ళు చేసే లంగా వ్యవహారాలన్నిటి వల్ల మంచి మంచి జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుంది. పోనీ ఇదే పవన్ కళ్యాణ్ వరదలు వచ్చినప్పుడు ఎన్నో కోట్లు, లేకపోతే మన కొండగట్టు అంజన్న గుడికి కొండగట్టు అంజన్న స్వామి గుడికి చాలా ఫండింగ్స్ తెక్కడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? నోట్లో అట్టికాయ పెట్టుకున్నారా? ఇదే పృథ్వీరాజు, గంజిరఘు వీళ్ళందరూ నోట్లో అట్టికాయలు పెట్టుకొని తినుకుంటూ కూర్చున్నారా? రంగన హైడ్రా కమిషనరు ఆయనే చెప్తున్నాడు కదా, సికమ్ముల పట్ట అనేది ఓన్లీ వ్యవసాయానికే వాడాలి తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. అది అక్కడ పవన్ కళ్యాణ్ చేసేది కూడా అదే కదా. శభాష్ అంటారు. బురద చల్లడం వీళ్ళు ఇచ్చిన టాస్కే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఇట్లా మాట్లాడానని చెప్పింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇంకా విగ్రహాలు అవసరం లేదు తెలంగాణలో, మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మ లెక్క కనబడతాయి రేపటి నుంచి. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆయన కంటికి దిష్టి బొమ్మలా కనపడుతుందంట. బుద్ధుందా కొంచెమైనా? కనీసం డిఫెన్స్ చేయడానికి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఎంత దరిద్రం. పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే సరిపోదు, ఆ విగ్రహాల మీద ఆయన మీద వస్తున్న ఆరోపణలను కూడా డిఫెన్స్ చేయాలి. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి మధ్య గొడవలు పెట్టడం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాటలన్నిటి తీసుకున్నారు. జనసేన పార్టీ కూడా సైలెంట్ అయ్యాక మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి, అసలు పృథ్వీరాజ్ జర్నలిజే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ కావాలని మన తెలంగాణ ప్రజలు అనుకుంటుంటే నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి రావద్దు అంటే వాళ్ళు వస్తే నీ ఆటలు సాగవనా? పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ నా తమ్ముళ్ళు అంటాడు, చాలా ఇష్టం. నేను సపోజ్ గద్దర్ గారు బతుకున్నా గానీ గద్దర్ గారిని కూడా వాడు వీడు అని నువ్వెవరిన పవన్ కళ్యాణ్ పొగడడానికి మరి తిట్టేంత అధ్వానంగా తయారయ్యారు. బతుకుంటే అది కూడా అనేటోళ్ళేమో. గద్దరికి పని పట్టలేదు, ఆంధ్ర వాడిని పొగిడిండు, ఆంధ్ర వాడిని డబ్బులు తీసుకుంటాడు అని చెప్పి ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేటోళ్ళేమో మీరు. పాపం యారాజకాలను చూడలేకనే ముందు చచ్చిపోయినట్టుంది ఆయన. పవన్ కళ్యాణ్కి ఏం తక్కువ పోయింది? కొన్ని కోట్లు వస్తున్నాయి, ఒక సినిమా ఇంత కబ్జా చేయాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండుంటే, నీకు కొంచెమైనా సిగ్గు శరం ఉండుంటే, తొలివేలు రఘు నీకు చెప్తున్నా, 2000 ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కబ్జా చేసిండన్నావు కదా పవన్ కళ్యాణ్. ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సంకనాకినవా? మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు దీన్ని బయటకు పెట్టలే? ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలి, డివైడింగ్ రూలింగ్, విభజించు పాలించు అనే ఒక కాన్సెప్ట్ మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మాక్సిమం గత వారం నుంచి తెలంగాణ ఆంధ్ర మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఏ విధంగా ఉన్నాయో మీరందరూ చూసుండొచ్చు. చాలా వరకు అనవసరపు లేని సబ్జెక్టుని కూడా దీంట్లో యాడ్ చేసి 2 రాష్ట్రాల మధ్య గొడవలు క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ ఏదో తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలు చేస్తున్నట్టు, తెలంగాణ ఉద్యమం ఇప్పుడే మొదలైనట్టు కొంతమంది జర్నలిజం చేసేవాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు దొరికిందే ఛాన్స్ అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది అసలు ఏ విధంగా జరుగుతుంది? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడిండు? దాని వెనక జరిగింది ఏంటి? అసలు జనసేన దీనికి ఏ విధంగా రియాక్ట్ అయింది? దాని తర్వాత జరుగుతుంది ఏంటి? అసలు దీన్ని ఇంత రచ్చ చేయడానికి దీని వెనకాల ఉన్న పార్టీలు ఏంది? ఏ పార్టీ తెలంగాణలో కడుగు పెడితే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీ వాళ్ళు దీని అంతా చేస్తున్నారు అనేది మొత్తం కూడా ఈ రోజు ఈ వీడియోలో ఉంటుంది. కొంచెం లాంగ్ అయినా కానీ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో విషయానికి వద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఆ మాట ఏందో మళ్ళీ ఒక్కసారి విందాం. ఆల్రెడీ మీరు అందరు చూసే ఉండుంటారు. అసలు ఏమన్నారు ఆ రోజు? పవన్ కళ్యాణ్, నాదెల్ల మనోహర్ ఇద్దరులు వెళ్ళి అమిత్ షా కలిసి నాకున్న హైలీ ప్లేస్ అమిత్ షా కలిసి మన జగన్ లోపలయ్యాలి,
జగన్ వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారు. అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్. సో ఇక్కడ ఇది అసలు ఈ వివాదానికి దారి తీయడానికి మొదలైన వీడియో, ఫస్ట్ వీడియో ఇది. దీంట్లో ఎక్కడైనా ఏ మూలకైనా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ నాయకుల గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రను కానీ ఎక్కడైనా డ్యామేజ్ చేసినట్టు ఉందా? ఫస్ట్ పాయింట్ అది. అసలు ఆ తెలంగాణ టాపిక్ అనేది ఇక్కడికి వచ్చిందా? ఫస్ట్ పాయింట్ అది. ఇంకొకటి, నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, నాకున్న హైలీ ఇన్ఫ్లుయెన్స్తో నేను నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అని. హైలీ ఇన్ఫ్లుయెన్స్తో ఏ విధంగా? ఇప్పుడు ప్రొఫెసర్గా, ఇప్పుడు అమిత్ షా గారు, జనసేన పార్టీకి సంబంధించిన మనోహర్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు నీకు కూడా కుర్చీ చేసి పక్కన కూర్చోబెట్టారా? నువ్వు ఇంత మంచి హోదాలో ఉండి, నీకంటూ మంచి క్రెడిబిలిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్ అయ్యుండి, అందరికీ న్యూట్రల్గా ఉండాల్సిన మీరు అవుట్రేట్ గా ఏదో పక్కన ఉండి ఇన్న మనిషి కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత కాన్ఫిడెన్స్ చెప్పరేమో. మీరు విన్నారా? లేదంటే మీకు చెప్పిన సోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కెమెరా ముందుకు తీసుకొచ్చి నేనే ఆయనకు చెప్పాను చెప్పండి. పోనీ ఇదంతా పక్కన పెడదాం. తప్పు తెలుసుకున్నారు, హ్యాపీ. తప్పు తెలుసుకున్నాక మీరు ఏం చేశారు? ఈ మాట బేషరతుగా ఎలాంటి బేసిదాలకు పోకుండా, దిశలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఏమని కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ విన్నా. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొంత అయిపోయింది. క్లోజ్. ఇక్కడతో మ్యాటర్ అయిపోయింది కదా. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు, ఇన్ఫర్మేషన్ రాంగ్, నాకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో నేను ఈ మాట్లాడి వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. తప్పు చేసింది మీరే, తప్పును ఒప్పుకుంది మీరే. మరి ఇంకేంది? ఎందుకు ఈ రచ్చ మొత్తం చేస్తున్నారు? దీనికి కౌంటర్గా మీ గురించి జనసేన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ట్విట్టర్లో. ప్రొఫెసర్ గారు అంటే మాకు మంచి రెస్పెక్ట్ ఉంది, ప్రొఫెసర్ గారు ఈ మధ్య ఇంకోసారి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏం కావాలన్నా మా పార్టీని కన్సల్ట్ కాండి, మేము రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకోము, అభిమానులు కూడా అందరూ సైలెంట్గా ఉండండి, ఇక్కడితో ఇష్యూని వదిలేయండి అని చెప్పి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. క్లోజ్ అయిపోయింది. మరి ఇంకెందుకు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? క్లోజ్ అయిపోయిన ఇష్యూని ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడినటువంటి ప్రొఫెసర్ గారి మాటని తెలంగాణ వైజ్కి ఎందుకు వచ్చింది? ఒకటి చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని బలిపశువు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ మధ్యలో బలిపశువు అయ్యేది ఎవరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. 100% చెప్తున్నా, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని బలిపశువు చేయడానికి ఫిక్స్ అయిపోయి అతన్ని ముందు నుంచి వెనక నుంచి రాజకీయాలు చేస్తున్నారు. సో ఒక మాట మాట్లాడదాం. అని రాజకీయాలు చేస్తే ఏం లాభం, ఎవరికి లాభం అనుకోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర రాజకీయంలో ఇప్పుడు జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఎవరైనా తెలంగాణలోకి అడుగు పెట్టి యాక్టివ్ అయితే, ఆల్రెడీ బీజేపీ ఉందనుకోండి, టీడీపీ కానీ జనసేన కానీ తిరిగి యాక్టివ్ అయితే ఎవరికి నష్టం అంటే యునానిమస్ గా టీఆర్ఎస్ కి నష్టం, అలియాస్ బీఆర్ఎస్ కి నష్టం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి చాలా డ్యామేజ్ అవుతాయి, ఓట్లు చీలుతాయి. యువతల కుటమి ఏర్పడితే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందు సేఫ్టీగా ఒకటే దెబ్బకి 3 పిట్టాలన్నట్టు కుటమిని విడదీసే ప్రయత్నం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలతో, ఇందాక చూసిన వీడియోలో అమిత్ షా గారు ఇట్లన్నారా అట్లన్నారా అనే మాటలతో, ఒకటే స్టేట్మెంట్ తో 3 పార్టీలని డివైడ్ చేయడానికి అదొక స్కెచ్. డిఫెన్స్కి వెళ్ళిపోయారు. టీడీపీ జనసేన సపరేట్ గా బీజేపీతో కనెక్ట్ అయ్యి టీడీపీ పక్కన పెడుతుంది ఏమన్నా భయంతో టీడీపీ వాళ్ళు జనసేన మీద డౌట్ పడే అవకాశం వచ్చింది. ఇక్కడ అమిత్ షా నిజంగా బీజేపీలో అమిత్ షా గారు ఉంటే, ఒకవేళ ఈ కూటమి క్యాన్సిల్ అయితే బీజేపీకి బలం తగ్గితే తెలంగాణలోకి రావడానికి ఆలోచిస్తారు అని చెప్పి అదొకటి. ఇటు జనసేనని ఈ 2 పార్టీల నుంచి దూరం చేసేసి జనసేనని ఒంటరి చేయాలి అని చెప్పి అదొక స్ట్రాటజీ. సో ఒకటే డైలాగుతో, ఒకటే ఇన్సిడెంట్ తో 3 పార్టీని డివైడ్ చేయాలి అనే ఒక మంచి స్కెచ్ తో ప్రొఫెసర్ గారు వచ్చారు, కానీ అది విఫలమైంది. ప్లస్ ఇక్కడ ఇందాకన్నా కొంతమంది జర్నలిస్టులు బలిపశువు చేస్తున్నారని. సో ఆ విషయం గురించి మాట్లాడదాం. టు బి ఫ్రాంక్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, జర్నలిస్టులు ఇప్పుడు ప్రెసెంట్ 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టిన అమరవీరులు కానీ, అమరవీరుల ఫ్యామిలీస్ కానీ, లేదంటే ఇప్పుడు జర్నలిస్టులు కానీ, అసలు తెలంగాణ అనేది ఎందుకు వచ్చింది, తెలంగాణ అనే ఇష్యూ ఎందుకు వచ్చింది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటని వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు. ఎవరు? జనసేన వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు. సో అక్కడ ఫరక్ ఏముంది? అక్కడ ఎవరికి బాధ? డిఫెన్స్ చేసుకోవద్దా? ఒక మాట అంటే డిఫెన్స్ చేసుకోవడం మనం జర్నలిస్టులం,
మనం ఒక మాట ఆరోపించినప్పుడు అవతల మన డిఫరెన్స్ చేస్తారు. నన్ను రాకేష్ అంటే తెలంగాణ అన్నట్ట, లేకపోతే పృథ్వీరాజ్ అంటే తెలంగాణ అన్నట్ట, లేదంటే తొలివెలుగు రఘున్ అంటే తెలంగాణ అన్నట్ట, లేకపోతే ఈ నాగేశ్వరరావు గారిని అంటే తెలంగాణ అన్నట్ట. ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? మీరు వ్యక్తిగతంగా తప్పులు చేసి, మీరు వ్యక్తిగతంగా మీ స్వార్థాల కోసం మీరు డిసిషన్ తీసుకొని దాని తెలంగాణ మీద రుద్దడం సిగ్గుండాలి. కొంచెమైనా సిగ్గుండాలి. మీ వ్యక్తిగత గొడవలు, మీ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా అక్కడ నాగేశ్వరరావు అన్నారులే అని చెప్పి తెలంగాణ అనలే. తెలంగాణ వ్యక్తి అయితే తెలంగాణ అన్నట్టేనా? 100%. పృథ్వీరాజ్ కానీ, తొలివెలుగు రఘు కానీ, ఇంకా తొలివెలుగు రఘు అలియాస్ గంజి రఘు గురించి మాట్లాడాలంటే ఇక దానంత వరస్ట్ ఏది లేదు. నా మెమరీ కార్డులో కొంత జీబీ వేస్ట్ అనుకోవాలి, నా కెమెరాలో నా సిస్టంలో కొంత డేటా వేస్ట్ అనుకోవాలి. ఆయన గురించి మాట్లాడితే అంత దరిద్రం. మాట్లాడు, దాని గురించి కూడా మాట్లాడదా? కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వరకు కూడా క్రెడిబిలిటీ ఉన్న క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ని వాడుకొని కొంతమంది స్వార్థం కోసం తెలంగాణకు సంబంధం లేని ఇష్యూని తెలంగాణ మీద రుద్ది అమాయకమైన ప్రజలలో ఒక విషయాన్ని నింపుతున్నారు. ఆంధ్ర వాళ్ళంటే పాకిస్తాను, లేదంటే ఆంధ్ర వాళ్ళ దృష్టిలో తెలంగాణ అంటే పాకిస్తాను, ఇండియా పాకిస్తాన్ లాంటి. ఎవడన్నాడు తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు రావద్దని? ఎవడన్నాడు? నీ అయ్యే జాగిరా, లేకపోతే వాళ్ళ అయ్యే జాగిరా? ఎవరైనా వచ్చిపోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. నువ్వు అన్నావు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అని. ఒక వీడియో చూపెడతా. బిల్డింగ్ రూమ్స్ లో ఒక FTL నుంచి FTL ఒక సభలో ఎంత దరిద్రంగా తయారయ్యారంటే మీరు. అసలు తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడినా కూడా వినిపిస్తా. రాష్ట్ర రాజకీయాల గురించి కానీ, విడిపోయిన తెలంగాణ, మన తెలంగాణ, మన తెలంగాణ, కోరు తెలంగాణ. కొంచెం ఈ వీడియో చూసాక ఆల్రెడీ చూసే ఉంటారు, ఎందుకంటే ఇప్పటిది కాదు, పాత వీడియోనే. ఎలాంటి మనోభావాలు లేకుండా, ఎలాంటి ఈగో లేకపోకుండా నా తెలంగాణ, మన తెలంగాణ అని మనల్ని కలుపుకొని పోతుండు. మీరు నా తెలంగాణ, మా తెలంగాణ అని చెప్పి డివైడ్ చేస్తున్నారు. కలుపుకొని పోతున్నప్పుడు కలుపుకోవడం సాంప్రదాయం. ఎంత శత్రువు ఇంటికి వచ్చినా గానీ మనం మంచిగా మర్యాద ఇచ్చే పంపిస్తాం. తెలంగాణలోకి వస్తుండు, స్వాగతించండి. ఆల్రెడీ స్వాగతించారు ప్రజలు. మన రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ, కొన్ని ఎలక్షన్స్ లో కానీ ఆయనకు పూర్తి హక్కు ఉంది, పోటీ చేసే హక్కు. నువ్వెవడు ఆపడానికి? వస్తే కాళ్ళు ఎరగొడతావు, ఎట్లా అడుగు పెడతావు చూస్తాం. నువ్వెవడు అసలు? దమ్ముంటే ఆపు. రేపు 10 మంది కాడిపోయి 10 మంది మధ్యలో కూర్చో, ఏమవుతుందో చూద్దాం. నేను ఒక పార్టీకో లేకపోతే ఒక ఆంధ్రాకో ఒక తెలంగాణకో సపోర్ట్ కాదు, న్యూట్రల్ గా మాట్లాడుతున్నా నేను. పోనీ ఇదే పవన్ కళ్యాణ్ వరదలు వచ్చినప్పుడు ఎన్నో కోట్లు, లేకపోతే మన కొండగట్టు అంజన్న గుడికి కొండగట్టు అంజన్న స్వామి గుడికి చాలా ఫండింగ్స్ తెప్పడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? నోట్లో అట్టకాయ పెట్టుకున్నారా? ఇదే పృథ్వీరాజు, గంజి రఘు వీళ్ళందరూ నోట్లో అట్టకాయలు పెట్టుకొని తినుకుంటూ కూర్చున్నారా? అప్పుడు ఫండింగ్ ఇచ్చినప్పుడు నువ్వెవడరా నాకు ఫండింగ్ ఇవ్వడానికి? మా తెలంగాణకి మీరు ఇస్తామని మీ జేబులో తీసిపోయారు. అది చేత కాదు, అది అసలు చేత కాదు మీకు. ఆయన ఫండింగ్ ఇచ్చినప్పుడు మాత్రం మంచోడు. ఇక్కడ అంతెందుకు, ఒకవేళ సపోజ్ చిన్న వీడియో చూపెడతా మీకు. ఇష్టం పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ నా తమ్ముళ్ళు అంటాడు, చాలా ఇష్టం. నేను వాడంటే కూడా నేనే చాలా ఇష్టం. ఎప్పుడన్నా నా దగ్గర, నేను సత్యం చెప్తాను, ఎప్పుడన్నా డబ్బులు లేకుంటే పాకెట్ లో చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొచ్చుకునేటటువంటి స్వేచ్ఛ నాకు. పవన్ కానీ ఒక మాట, సపోజ్ గద్దర్ గారు బతుకున్నా గానీ గద్దర్ గారిని కూడా వాడు వీడు అని నువ్వెవర్ర పవన్ కళ్యాణ్ పొగడడానికని మరి తిట్టేంత అధ్వానంగా తయారయ్యారు. ఇప్పుడు బతుకుంటే అది కూడా అనేటోళ్ళేమో. గద్దరికి పని పాటలేదు, ఆంధ్రవాడిని పొగిడిండు, ఆంధ్రవాడు సంకనాపుతాడు, ఆంధ్రవాడు డబ్బులు తీసుకుంటాడు అని చెప్పి ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేటోళ్ళేమో మీరు. పాపం యారాజకాలను చూడలేకనే ముందు చచ్చిపోయినట్టుంది ఆయన. మీలాంటి జర్నలిజం ఇప్పుడు అంతెందుకు మరి. గద్దర్ మీకన్నా తోపు, మీ అందరికన్నా ఉద్యమకారులలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఎవరు అంటే తెలంగాణలో తెలంగాణ మూవ్మెంట్ తీసుకొచ్చింది ఈయన పాటలతో. అట్లాంటిది ఈయనే ఆంధ్ర అయినటువంటి పవన్ కళ్యాణ్ పొగిడి వాడు మంచోడు, ఆయన మంచోడు చెడ్డోడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మీకేం నొప్పి వచ్చింది? మీరు ఈయనకన్నా పెద్ద ఉద్యమకారులా? తెలంగాణ కోసం ఎవడేం పీకిండు? మీరు ఇప్పుడు ఉన్నారు కదా, పృథ్వీరాజు వాళ్ళ నాన్నగారిని చూసి ఓకే ఉద్యమాలు వాళ్ళ నాన్నగారు చేసి ఉండొచ్చు, మా తాతలు నెయ్యి తాగింది ఇప్పుడు నా మూతి వాసన చూడండి అంటే ఎట్లుంటది? నువ్వేం చేసినావు? గంజీరావు ఏం చేసిండు తెలంగాణ ఉద్యమకారుల్లో? అందితే కాలు లేకపోతే జుట్టు. ఒకటి గుర్తుంచుకో, తొలివెలుగు రఘు గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, నీకు చిత్తశుద్ధి ఉండుంటే, నీకు కొంచెమైనా సిగ్గు శరం ఉండుంటే తొలివెలుగు రఘు నీకు చెప్తున్నా, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆంధ్ర గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు దాని తెలంగాణ ప్రజల మీదకి రుద్ది
ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కబ్జా చేసిండు అన్నావు కదా పవన్ కళ్యాణ్. ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సంఖ్య నాకినవా? మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు దీన్ని బయటకు పెట్టలే? ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎమ్మటే కబ్జాల గురించి మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకటి దాని గురించి మాట్లాడాలి, ఇష్యూని పక్కదోవ పట్టియాలి, ఇష్యూని తీసుకొచ్చేసి ఇంకా బురద జల్లుకుంటూ జనాలలో నింపాలి. ఒక ఇష్యూ రాగానే ఇవాళ రఘు గురించి ఒక ఇష్యూ వచ్చింది, ఎమ్మటే ఇంకో టాపిక్ తీసుకొస్తే బురద జల్లినట్టు. అట్లా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అట్లా బురద జల్లుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం పీకినవే నువ్వు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినావు? ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయింది కదా. ఇవాళ ఇష్యూ రాగానే ఎమ్మటే ఇవాళ ఆంధ్ర ప్రజల్ని ఏదో తెలంగాణలో ఒక నాయకుడిని, తెలంగాణలో ఒక విశ్లేషకుడిని ఏదో అన్నాడని చెప్పేసి దాని గురించి మాట్లాడడం చేత కావట్లేదు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు స్టాండ్ బ్యాక్ తీసుకుండు, ఆ మాట వెనక్కి తీసుకుండు కాబట్టి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి స్టాండ్ బ్యాక్ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ బురద ఎట్లా చెల్లాలి అని అర్థం కాక ఈ కబ్జా తర తీసుకొచ్చినావు. ఎప్పుడో కదా నువ్వు అన్నది, ఎప్పుడో కబ్జా చేసిండు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం పీక్ నెంబర్ నువ్వు? అప్పుడే కబ్జా చేసిన నెక్స్ట్ డేనో లేకపోతే రిజిస్ట్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డేనో చేయొచ్చు కదా. ఇప్పుడే ఎందుకు ఆ టైం వచ్చింది నీకు? ఇక్కడే అర్థమవుతుంది బురద చల్లే కార్యక్రమం పక్కా జరుగుతుంది. తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవలు పెట్టాలి, గొడవలు పెట్టేసి ఎవరికి లాభం జరిగింది, తెలంగాణలోకి ఆంధ్ర పార్టీలను తీసుకొని వస్తే 100% టీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగింది, తీసుకురాకపోతే సో టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ రెండు రానున్న రోజుల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. కాబట్టి ఇది అందరూ కలిసి ఒక వర్గంగా క్రియేట్ అయ్యి ఇవన్నీ బురద జల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్థమవుతుంది ఇది పక్కా క్లియర్ గా. చిన్న పిల్లగాడికి కూడా ఇదంతా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ ఇవన్నీ చూసినా గానీ సొసైటీ మీద అవగాహన ఉన్న చిన్న పిల్లగాడికి కూడా ఇదంతా అర్థమైపోయింది. టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు మీరు. ఇక్కడే ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్. నువ్వు ఏదైతే కబ్జా చేసేదన్నావో ఆ కబ్జా చేసిన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే కబ్జా చేసిన ల్యాండ్ స్వభావం ఎలాంటిదంటే శిఖం పట్ట అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి, దాన్ని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ లో 17 ప్రకారం ఓకే. శిఖం ల్యాండ్ ఏంది అని అంటే FTA జోన్ లో ఉన్న ల్యాండే. FTA లో లేదు అని ఎవరు అనట్లేదు, అది పక్కా పట్టా ల్యాండ్, నా కార్పొరేషన్ ల్యాండ్ అనట్లే, శిఖం ల్యాండే. ఆ శిఖం ల్యాండ్ లో ఎవరైనా వ్యవసాయం చేసుకోవచ్చు, ఎటువంటి నిర్మాణాలు ఎటువంటి గోడలు కట్టకుండా ప్యూర్ వ్యవసాయం చేసుకోవచ్చు, ఎవరైనా వ్యవసాయం చేసుకోవచ్చు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పబ్బులు నడిపిస్తాడా, లేకపోతే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి కిరాయిలకు ఇచ్చి ఆ రెంట్తో బతుకుతాడా? కొంచెమైనా సిగ్గుండాలి ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు. శిఖం పట్ట అంటే ఏంది, నేనెందుకు, నా దాకెందుకు? ఈయన మాటల్లోనే ఇందాం, ఆయన పేరెవరు, ఈయన మాటలోనే ఇందాం. ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్ ఉండాలి. పట్టాలంటే అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాలి అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు. అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్ లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంట వేస్తారు, దాన్ని ఏక ఫసలి అంటారు అన్నమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ భూమి ఉంటుంది. సో పట్టాలని మీకు ఉండొచ్చు, ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, అంతే క్లియర్. రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఆయనే చెప్తున్నారు కదా, శిఖంల పట్ట అనేది ఓన్లీ వ్యవసాయానికే వాడాలి తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు అని. అక్కడ పవన్ కళ్యాణ్ చేసేది కూడా అదే కదా, పవన్ కళ్యాణ్ చేసేది కూడా అదే. మీలాగా మీ అందరిలాగా ఏదో పప్పులు కట్టుకోనో లేకపోతే మీ KTR లాగా KCR లాగా ఎక్కడ ఫామ్ హౌస్లు కట్టుకునో దాంట్లో ఉండట్లేదు కదా. ఆయన చేసేది వ్యవసాయం, దాంట్లో తప్పే ఉంది. సో ఒకరి మీద బురద చల్లే ముందు మనం ఎంతవరకు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసినాం అనేది కూడా, ఏదో పేపర్లు పట్టుకొని నాకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయని గాలి కోసం పేపర్లు లుప్తే సరిపోదు రఘు. నువ్వు క్లారిటీగా చూడాలి, నువ్వు క్లారిటీగా చూసి నేర్చుకోవాలి వాట్ ఈస్ వాట్ అనేది. నీకు చెప్పేటోని కాదు, నాకన్నా సీనియర్ మోస్ట్ నువ్వు. సీనియర్ మోస్ట్లు చదివి ఉన్నమతి పోయినట్టు జర్నలిజం చేసి ఉన్నమతి సంకనాగిపోతుంది నీకు. ఓకేనా? ఇంకో వీడియో చూసుకుంటే ఇక్కడ ఇంకోటి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆంధ్రాలో జరుగుతున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎవరి తరపున? ఈ వీడియో చూడండి. శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు మాకు తెలుసు. ధైర్యంగా నిలబడి, నేను తిరిగిపోవడం అనుకున్నా కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు వీడియో చూశాను, ఆ వీడియోలు చెప్తున్నారు స్టూడెంట్ లైఫ్ లో చూసిన శభాష్ అంటారు. బురద జల్లడం వీళ్ళు ఇచ్చిన టాస్కే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఇట్లా మాట్లాడాను అని చెప్పింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అందరికన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియో ఇట్లా రిలీజ్ కావడం, ఎమ్మటి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ అర్థమవుతుంది టీడీపీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు, జనసేన వాళ్ళు రెస్పాండ్ కాలేదు. జనసేన చిన్న చిన్న కార్యకర్తలు రెస్పాండ్ అయ్యారేమో తప్ప తెలంగాణలో
ఆంధ్ర నుంచి ఒక్కరు రెస్పాండ్ కాలేదు. సో ఈయనకి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది? సో ఇచ్చిన టాస్క్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ పార్టీగా దాన్ని రెచ్చగొట్టడం. ఏమనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఇంకో తీస్మరకాని వచ్చిండు. అందుకే ఇలా ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివరంలో. ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టిబొమ్మ లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే ఇక ఈయన ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నోటికి వచ్చింది మాట్లాడతాడు. సీఎం లేదు, పిఎం లేదు, ఆంధ్ర సీఎం లేదు, తెలంగాణ సీఎం లేదు, డిప్యూటీ సీఎంలు లేవు, ఒక రెస్పెక్ట్ లేదు, పాడు లేదు. నువ్వు ఇప్పుడు ఈ విగ్రహాలను చూసి, ఈ విగ్రహాల్లో ఇప్పుడు ఒక మాట ఉంది, మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే ఒక మీ బిడ్డలు తెలంగాణ బిడ్డలు ఏం నేర్చుకోవాలి ఇవన్నీ చూపెట్టంటున్నావు కదా. నీ వీడియోలు చూసి నీ మాట తీరుని బట్టి తెలంగాణ బిడ్డలు ఏం నేర్చుకోవాలి? ఒక సీఎం నరేవరే అంటూ నేర్చుకోవాలా? అమ్మ నా బూతులు తిట్టడం నేర్చుకోవాలా? లేకపోతే ఇష్టం నోటికి ఏదొస్తే అది మాట్లాడడం నేర్చుకోవాలా? ఫస్ట్ నీ స్వభావం మార్చుకో, నీ మాట తీరు మార్చుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అరే ఇట్లా మాట్లాడాలని నేర్చుకుంటారు. విగ్రహాలను చూసో అదో ఇదో కాదు. ఫస్ట్ నీ మాట తీరు మార్చుకో. ఇక్కడ ఇంకో మాట అన్నావు, నీకు నిజంగా సిగ్గుండి ఉంటే ఈ మాట అనేటోడివి కాదు. పృథ్వీరాజ్ అన్న నువ్వు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది, బట్ రానున్న రోజుల్లో కొంతమందిని పక్కన పెట్టుకొని ఆ ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకున్నావు. 100% పోదొబ్బుకున్నావు నువ్వు. ఆ పక్కన చెంచగాలను పెట్టుకొని ఎక్కడి పోతే అక్కడ 4 మైకులు పెట్టి ఈయన కోసమే ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నట్టుంది. ఈయన ఏదో పార్టీ పెట్టబోతుందంటే ఆ పార్టీ కోసం జనాల్లో తిరగాలి, ఒక ఇష్యూని హైలైట్ చేయాలి, మళ్ళీ ఆ ఇష్యూ గురించి ఈయనే మాట్లాడాలి. హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడొచ్చుగా. ఖమ్మంలో ఇష్యూ జరిగింది అనుకో, 10 మంది మైకులు పట్టుకొని వస్తారు. ఆ మైకులు కాడ మళ్ళీ ఆయనే ఒపీనియన్ తీసుకుంటారు. అసలు లేదు అక్కడ వ్యక్తి అన్నట్టే, అక్కడ వ్యక్తిలాగా వచ్చి అక్కడ వ్యక్తిలాగా పబ్లిక్ ఒపీనియన్, అక్కడ వ్యక్తిలాగా ఒపీనియన్స్ తీసుకుంటారు. అదేదో ఒపీనియన్ హైదరాబాద్ లో తీసుకొని రావచ్చుగా. అంతా పక్కా ప్లాన్. ఇక్కడ నువ్వు ఒకటి అన్నావు, ఇక్కడ నిజంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్ కాండి ఏమన్నా కాండి 100% నిద్రపోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు, చాతగాని వాళ్ళు అయిపోయారు. ఈ రోజు ఇక్కడ మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆయన కంటికి దిష్టి బొమ్మలా కనపడుతుందంట. బుద్ధుందా కొంచెమైనా? ఇంత సైలెంట్ గా ఉండి కనీసం డిఫెన్స్ చేయడానికి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఎంత దరిద్రం. ఎన్నో దశాబ్దాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా ఉండి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి, ఎంతో మంది ప్రజల అభిమానం పొందిన వ్యక్తి విగ్రహాలని అంత సింపుల్ గా దిష్టి బొమ్మను చూసినట్టే ఉంది మాకు తెలంగాణలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలితే ఒక్కడు మాట్లాడట్లే. ఇదా మీరు ఆయన మీద పెంచుకున్న అభిమానం? పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే సరిపోదు, ఆ విగ్రహాల మీద ఆయన మీద వస్తున్న ఆరోపణలను కూడా డిఫెన్స్ చేయాలి. ఏదో ఇవాళ విగ్రహాలు పెట్టేసినాం మేము మా కమ్మ సామాజిక వర్గాన్ని పెంచుకుంటున్నాం అంటే సరిపోదు, మాట్లాడు. కమ్మ సామాజిక వర్గం కూడా ఏకమై మరి మా ఎన్టీఆర్ బొమ్మని దిష్టి బొమ్మని ఎట్లా అంటావా అని మాట్లాడండి. చాత కాదు అది. పోనీ ఇదంతా పక్కన పెట్టండి, ఓకే అది మీ వ్యక్తిగతం, మీ కమ్మ సామాజిక వర్గం లేదంటే మీ అభిమానం ఏ విధంగా ఉందో అది మీ ఇష్టం. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటి, మాట్లాడింది ఒకటి. ఎవరో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అంటే తెలంగాణ అన్నట్టు కాదు, ఓకేనా? లేకపోతే పృథ్వీరాజునో లేకపోతే నా అలాంటి జర్నలిస్ట్ రాకేష్నో లేదంటే తొలివెలుగు రఘునో ఇంకెవరినో రేవంత్ రెడ్డినో అంటే తెలంగాణ అన్నట్టు కాదు. తెలంగాణలో అంత పిచ్చోళ్ళేం లేరు, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానీ అందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఓల్డ్ వీడియోస్, ఒక్కొక్క మెరుపు, ఒక్కొక్క ఉరుము, ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క మెరుపు, ఒక్కొక్క ఉరుము, ఒక్కొక్క పిడుగు, మప్పుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత. భయం లేదు, పారిపోరు, నిలబడతారు, జెండా పాతుతారు. అది సో తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న యూత్ గురించి అంత మంచిగా చెప్పినప్పుడు నిద్రపోయారా? మరి మా తెలంగాణ యువతను మీరెవర్రా అంటానికి, మా తెలంగాణ యువతను మీరెవర్రా పొగడడానికి అని అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు నోరులు వస్తున్నాయి? చూడండి, వ్యక్తిగత గొడవల్ని వ్యక్తిగత గొడవల లాగానే ఉంచండి తప్ప 2 ప్రాంతాల మధ్య గొడవలు చేసి ఇండియా పాకిస్తాన్ లాగా విద్వేషాలు సృష్టించి మీ రాజకీయ భవిష్యత్తు కోసం లేదంటే మీ వెనకాల నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకుల కోసం మీరు ఈ 2 రాష్ట్రాల మధ్య ఒక ప్రశాంత వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా ఉద్వేగపూరితంగా మార్చేసి జీవితాలతో ఆడుకోకండి. తొలివెలుగు రఘు కానీ, పృథ్వీరాజ్ కానీ, లేదంటే పాషం యాదగిరి గారు కానీ. పాషం యాదగిరి గారు మీరు ఒక మాట, పాషం యాదగిరి గారు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో అర్థమైంది. ఆయన సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడు. అసలు నిజానికి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్యన ముఖ్య ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే పవన్ కళ్యాణ్
ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? ముఖాముఖి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే అని. అప్పుడు ఎందుకు? ఆంధ్ర ఓడే, ఆంధ్ర కదా, ఆంధ్ర వ్యక్తి సంఖ నాకడానికేనా? మరి అప్పుడేమైపోయింది? అప్పుడు మంచిగా ఉంది ఉప్పు కారం వేసి నాకారా సంఖ, ఇప్పుడు ఉప్పు కారం దొరకట్లేదా మీకు? మీరు ఏం మాట్లాడుతున్నారో చూడండి వీడియోలో. దోపిడీ అంటే ఒకటే కదా, కష్టాలైన ఒకటే కదా. ఆంధ్ర తెలంగాణ వేరే ప్రాంతాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్, తెలుగులో సూపర్ స్టార్. ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల ప్రజల మధ్య చదువుకొని సదస్సులు పెట్టాడు ఆయన. ఇక్కడే కానీ రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకొని చేసుకోవాలి మనం. ఒకటి అది పనికి వస్తుంది. ఇక్కడ అక్కడ చూసి వచ్చి హైదరాబాద్ సదస్సు పెట్టాడు. యురేనియం తవ్వితే ఎంత ప్రమాదం, తప్పు అని. అదేవిధంగా తుమ్మలపల్లి, వేంపల్లి, కడప జిల్లాలో తవ్వితే ఎంత ప్రమాదం జరిగింది. ఆ పుస్తకాలు చదువుకున్నాడు, చదువుకొని సదస్సులు పెట్టాడు హైదరాబాద్. తప్పే ఉంది. చదువుకొని అనేది మెన్షన్ చేసినావు కదా. నెక్స్ట్ వీడియో ఎవరు పెట్టలేదు అనిపించింది. కళ్యాణ్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏం చదువుకుంటా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో నీకు తలకాయ ఉందా? ఇంత మంచి పొజిషన్ లో ఉన్న మీరు, పాషం యాదగిరి గారు అంటే ఒక బ్రాండ్ ఉండేది. ఈ చెప్తున్నా కదా, పక్కన చిల్లరగాళ్ళని పెట్టుకొని చిల్లరగాళ్ళు అయిపోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్, పవన్ కళ్యాణ్ ఉన్నంత పేరు, ఆయన చదువుకొని ఈ సభలు పెట్టిండు, ఆ సభలు పెట్టిండని ఇలా ఒక 10 రూపాయలు వస్తాయనేసరికి వాడు ఏం చదువుకుండు, 5 పెళ్లిళ్ళు చేసుకుండంటే నీ పక్కన ఉన్న తొలి వెలుగు రఘు వాడు ఇంకా దారుణం. నీ పక్కన ఉన్నోడే, నువ్వే సెటిల్మెంట్ చేసినావు కదా, నువ్వే సెటిల్మెంట్ చేసినావు. ఆ అమ్మాయి ఏదో ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టింది, వీడు రుబాబు కూడా మాట్లాడిండుగా. మరి నీ పక్కన వాడెందుకుండు? అది చేత కాదు మీరు మాట్లాడడం. వాడు పవన్ కళ్యాణ్ 5 పెళ్లిళ్ళు చేసుకుంటే ఏంది, 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ఏంది? ప్రజలు అంగీకరించారు, ఆంధ్ర ప్రజలు. అయిపోయిన ఇష్యూని ఇంకెందుకు దాని గురించే మాట్లాడడం? నీ పక్కన ఇప్పుడు ప్రజలు నడుస్తుంది కదా ఇష్యూ. అట్లా నీ పక్కనే ఉన్న వ్యక్తి గురించి నువ్వెందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? అదే గంజి రఘు గురించి, అలాగే తొలి వెలుగు రఘు గురించి. అది చేత కాదు. ఎందుకంటే వాళ్ళు నీకు వీటి ఒక ప్యాకేజ్ మాట్లాడడం, కొంత వాళ్ళకి ఇవ్వడం, కొంత నువ్వు తీసుకోవడం. ఇక అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా కానీ మీరు ఏమన్నా చేసుకోండి, తినండి, కబ్జాలు చేసుకోండి, లేదంటే సెటిల్మెంట్లు చేసుకోండి, 10 మందిని మోసాలు చేయండి. అది మీ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. కాకపోతే తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి మధ్య గొడవలు పెట్టడం, అసలు తెలంగాణ టాపిక్ ఈ విషయంలో లేకపోయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాటలు వెనక్కి తీసుకున్నారు. జనసేన పార్టీ కూడా సైలెంట్ అయ్యాక మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో చేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఎవరికి లాభం అంటే అది 100% మీ వెనకాల ఎవరు నడిపిస్తున్నారో ఆ పార్టీ నాయకులకి లాభం. ఎవరు నడిపిస్తున్నారు ఏంది అనేది కూడా టోటల్ గా ఓపెన్ గా క్లియర్ గా అందరికి అర్థమవుతుంది. సో తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత అంత పిచ్చోళ్ళు కాదు. మీరేదో మైకులు పెట్టుకొని గుడ్డలు దించుకొని అది ఇది అని 4 బూతులు మాట్లాడితే చప్పళ్ళు కొట్టే రోజులు పోయినాయి. జర్నలిజం పరువు తీస్తున్నారు. ఎవరైతే తొలి వెలుగు రఘు, పృథ్వీరాజు వీళ్ళందరూ కూడా, అసలు పృథ్వీరాజ్ జర్నలిజే కాదు. ఆంధ్రాలో కొంతమంది జర్నలిస్టు, కొంతమంది విశ్లేషకులు ఈయన కూడా ఒక జర్నలిస్ట్ అనుకొని జర్నలిస్టుల పరువు తీసేలాగా మాట్లాడుతున్నారు. ఆయన అసలు జర్నలిస్టే కాదు. ఆయన ఏదో పార్టీ పెట్టుకోవాలనుకుంటుంటే ఆ పార్టీ కోసం పక్కన ఉన్న 10 మంది డబ్బుల కోసం వర్క్ చేసే జర్నలిస్టులని కొంతమందిని పెట్టుకొని తిప్పుతాండు తప్ప ఆయన జర్నలిస్ట్ కాదు. అది బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఆంధ్రాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు కూడా మాట్లాడే దాంట్లో తప్పు లేదు. మన పరువు మనం తీసుకుంటున్నాం. తెలంగాణలో జర్నలిస్టుల పరువు తీసేది ఎవరు అంటే ఫస్ట్ వరుసలో టాప్ 10లో ఈ 10 మంది పేర్లే ఉంటాయి. నిజాయితీగా మంచి మంచి పేర్లు ఉన్న కాళోజీ సీనన్న, ఆయనకున్న పేరు ఇలాంటి వాళ్ళు తిరగబట్టి డ్యామేజ్ అవుతుంది. చాలా మందికి వీళ్ళు చేసే లంగాయవారాలన్నీ వీటి వల్ల మంచి మంచి జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుంది. సో దీన్ని ఒకసారి మరి మీరు ఆలోచించుకోవాలన్నా, నేను ఎవరిని ఇటు జనసేన పార్టీకో లేదంటే టీడీపీకో లేదంటే ఖమ్మమో తెలంగాణనో ఇంకా ఏదో నేను ఎవరికి సపోర్ట్ కాదు. నేను న్యూట్రల్ గా మాట్లాడుతున్నా. తెలంగాణకి సంబంధం లేని ఇష్యూని తెలంగాణ లాక్కింది ఎవరు అంటే మన తెలంగాణ వాళ్ళే, మన జర్నలిస్టులే. అక్కడ ప్రొఫెసర్ గారు చెప్పిన మాటలు తెలంగాణ అనే పదమే లేదు. లేకపోతే ప్రొఫెసర్ గారిని తెలంగాణలో ఒక ఎద ఉండు, తెలంగాణలో అది ఉంది, తెలంగాణ ఇంత వేస్ట్, తెలంగాణలో వేస్ట్ జర్నలిస్టులు ఉన్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు, ఇంకెవరు అనలేదు. తెలంగాణ అనే పేరు రాకపోయినా తెలంగాణలో మీరు లాక్కొచ్చి తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి గొడవలా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? ఇక్కడ తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అసలు ఇంకా పెట్టుబడులు పెట్టడానికి రానరా బాబు. ఒక డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం కూడా మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో ఉంటుందంటే మన గర్వకారణం. ఒక సీఎం తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి సీఎం మన తెలంగాణలో ఉంటుండు అని అంటే, మన తెలంగాణలో ఆస్తులు ఉన్నాయంటే మనకి గర్వకారణం. మన తెలంగాణ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ కావాలని మన తెలంగాణ ప్రజలు అనుకుంటే, నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి రావద్దు అంటే వాళ్ళు వస్తే నీ ఆటలు సాగవనా? మీ ఆటలు సాగవనా? ఆ రోజులు పోయినాయి. కాంపిటీషన్ ప్రపంచం ఇది. నీలాంటి జర్నలిస్టులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఇవాళ నేను
రేపు ఇంకొకరు వస్తూనే ఉంటారు. ఇలా మీరు మీ తర్వాతకి మా జనరేషన్ స్టార్ట్ అవుతుంది, మా జనరేషన్ తర్వాత ఇంకొకరు స్టార్ట్ అవుతారు. అంతే తప్ప మేమే ఉండాలి, మేమే దున్నుకోవాలి, మేమే డబ్బులు సంపాదించుకోవాలి, మేమే బ్లాక్మెయిల్ చేయాలంటే కుదరదు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. చాలా వరకు కూడా మీరు చాలా ఓవర్ లిమిట్స్ క్రాస్ చేసేసి చాలా తగాదాలు గొడవలు క్రియేట్ చేస్తున్నారు. సో అది మానుకోండి. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ యువత కానీ, తెలంగాణ నాయకులు కానీ అంత పిచ్చోళ్ళు కాదు. మత రాజకీయాలు, కుల రాజకీయాలు జరుగుతూ ఉంటుంటే కనుక ఇప్పుడు ప్రాంత రాజకీయాలు స్టార్ట్ అయినాయి. వైఎస్ఆర్సీపీ మళ్ళీ మార్పు క్రియేట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళ మార్పును ఫాలో అవుతుంది. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలి, డివైడింగ్ రూలింగ్, విభజించి పాలించు అనే ఒక కాన్సెప్ట్ మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీని నమ్మకూడదు, ఏ నాయకుడిని నమ్మాలి, ఏ నాయకుడిని నమ్మకూడదు, ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినొద్దు అనేది కూడా తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. సో ఇది ఇప్పటితో మాక్సిమం క్లోజ్ అయిన ఇష్యూ. రేపో ఎల్లుండో నాకు తెలిసి 2 days లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వస్తాడు. చూద్దాం ఏం జరిగిద్దో, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు, వీళ్ళు ఎట్లా ఆపుతారు ఆయనని, అది కూడా చూద్దాం. ఒక వ్యక్తిని ఆపే అర్హత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లేదు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన ఇండియన్స్ కూడా పాకిస్తాన్కి వెళ్ళొస్తున్నారు. పాకిస్తాన్కి ఇండియాకే లేనంత ఆంధ్ర తెలంగాణకి ఏముంది? అది మీ ఊహకే వదిలేస్తున్నా, మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. సో ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి పంచాయతీలు, మళ్ళీ ఇలాంటివి కాకుండా అసలైన జర్నలిజం చెయ్యండి. ఏదో అవసరం బురద నీకాడ నిజంగా ప్రూఫ్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు అని ఇప్పుడు కబ్జా చేసిందని ప్రూఫ్స్ బయట పెడుతున్నావు. అది కబ్జానా కాదా సెకండరీ. పవన్ కళ్యాణ్కి ఏం తక్కువ పోయింది? కొన్ని కోట్లు వస్తున్నాయి, ఒక సినిమా ఇంత కబ్జా చేయాల్సిన అవసరం లేదు. మరి అది నీ వ్యక్తిగతం, నువ్వు ఆరోపించాలి. ఆయన గురించి మాట్లాడితే ఎన్నో కానీ వ్యూస్ వస్తాయి అనుకున్నావేమో, ఓకే రైట్, అది నీ వ్యక్తిగతం, అది నిజమా కాదా. నువ్వు ఒక జర్నలిస్ట్ గా మనందరికి ఒక ఆరోపణ చేసే అర్హత మనందరికి ఉంది. అది నిజమా కాదా అనేది తేల్చాల్సింది పోలీసులు కాబట్టి నేను వాళ్ళకే వదిలేద్దాం. మీరు కంప్లైంట్లు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం. మనం జర్నలిస్టులు ఆరోపణలు ఎటువంటివి చేయొచ్చు, కాకపోతే దాంట్లో ఎంతో కొంత నిజం ఉండే ఆరోపణలు చేస్తే మంచిది మనకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఆంధ్రాకో తెలంగాణకో ఎవరికో సపోర్ట్ కాదు, న్యూట్రల్ గా మాట్లాడుతున్నా. రానున్న రోజుల్లో ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎవరినైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే, నా వీడియోస్ విశ్లేషణలో కొంచెం లేట్ కావచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు నడిపిస్తుందో అన్ని కనుక్కొనే నేను మాట్లాడదలుచుకుంటా తప్ప ఇప్పుడు ఏదో ఇష్యూ జరిగింది ఎమ్మటే ఇష్యూ జరిగిన నెక్స్ట్ 1 minute లో నేను వీడియో తీసి అప్లోడ్ చేయాలనే ఆతృత నాకు లేదు. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, ఎంతో కొంత ఉన్నట్టే మాట్లాడాలన్న కాన్సెప్ట్ తో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.